Hi guys, I'm Kavita. I'm Bhargav. Yes, welcome to our channel. వెల్కమ్ టు ద సిరీస్ మేము మా వేషాలు. ఇది మా స్పెషల్ సండే, ఎందుకంటే మేము ఈరోజు పూరి నాటుకోడి చేసుకుందాం అనుకుంటున్నాం. లైక్ రీసెంట్గా ఫిట్నెస్ స్టార్ట్ చేసాము, జిమ్కి అయితే వెళ్ళట్లేదు, వాకింగ్. సో స్పెషల్గానే ఉంటుంది పూరి కదా, అండ్ ఎక్కువగా తీసుకోము, లైక్ టూ టు 3 పూరి మ్యాక్సిమం, అండ్ కేజీ చికెన్ తిందామని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇట్స్ ఎ చీట్ డే. ఐ మీన్ నా వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. ఎప్పుడు మా హస్బెండ్ చేస్తుంటారు కదా చాలా వీడియోస్లో, బట్ నేను స్పెషల్ చెఫ్ అయితే కాదు, అస్సలు కాదు. నా వంటలు నాకే నచ్చవు, బట్ ఈరోజు చూసేయండి ఎలా వస్తాయో మీరు కూడా. ఓకే గాయ్స్, ఈరోజు పూరి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పూరి పిండి తీసుకొని, పూరి పిండి అంటే మరి ఏదో పిండి అనుకున్నారు, ఇట్స్ గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి ఉప్పు కారం వేసుకోండి. రాయలసీమ స్పెషల్. ఉత్తవ కూడా తినచ్చు, బాగుంటుంది కారం వేసుకుంటే. ఏంటి నేను రాయలసీమ స్పెషల్ అని చెప్తే నువ్వు ఎప్పుడు చూడలేదంటే ఎట్లా నమ్ముతారు? పూరి పిండి అయితే కొద్దిగా మెత్తగా అయినట్టు నాకు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు అలా అనుకోను అనమాట. ఎందుకంటే మా ఆవిడ వంటలు స్పెషల్ కదా. ఈరోజు ఏం స్పెషల్, పూరి ఎంత స్పెషల్గా ఉంటుందో చూడాలి. ఏమంటావు? ఎందుకు ఇది ఇట్లా అయిపోయింది? ఈ కాలంలో మిక్సీలు ఉన్నా కానీ ఇట్లా దంచుకోవడాలు అవి ఇవి చేసి టైం ఎక్కువ అవుతుంది. స్మార్ట్గా వాడుకోవడం తెలియదు ఈ హస్బెండ్స్కి. ఏమన్నంటే మా అమ్మ చేసినట్టు చెయ్యి, మా నాయనమ్మ చేసినట్టు చెయ్యి అంటే ఎట్లా వస్తాయి? మంచి దంచి మా ఆవిడకి అలసట వచ్చింది, సో వంట నేను టేక్ ఓవర్ చేశాను అనమాట. ముందు మిక్సీలో అడుచుకున్న అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ మధ్య టేస్ట్ నచ్చట్లేదు, అందుకే దంచుడికి ట్రాన్స్ఫర్ అయ్యాం. అనంతపూర్లో మా అత్త సెలెక్ట్ చేసింది. టేస్ట్ బాగా వస్తుంది అత్త, థ్యాంక్ యూ. రండి నాటుకోడి చేద్దాం నా స్టైల్లో. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాం మీడియం సైజు, అండ్ 2 టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ అయింది పేస్ట్. ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత కొబ్బరి, చికెన్ యాడ్ చేసుకున్నాం. కారం అండ్ ఫైనల్గా ఉప్పు. చికెన్ని కొద్దిగా ఉడుకు పట్టనియాలి. ఉడుకు పట్టింది కొద్దిగా, ఇప్పుడు టొమాటోస్ వేస్తున్నాం.
టొమాటోస్ వేసి కలపెట్టుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. గరం మసాలా మీకు నచ్చినంత. వన్ కప్ వాటర్ పోసి మూత పెట్టేస్తున్నాం. మూత పెట్టేసుకొని ఒక 7-8 విజిల్స్ మినిమం ఉడికిస్తాం. గైస్ మా నాటుకోడి 8 విజిల్స్కి కూడా ఉడకలేదు. మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాం అనుకుంటున్నాం. ఫైనలీ నాటుకోడి విత్ పూరి. టేస్ట్ అయితే జరిపోయింది. పూరి వల్ల టేస్ట్, నాటుకోడి వల్ల కాదు, ఎందుకంటే పూరి మా ఆవిడ చేసింది. హాయ్ గైస్, ఐఎమ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమో మా వేషాలు అది ఇంకా పెట్టలేదు కదా. ఏం కాదు. ఎస్, వెల్కమ్ లైట్స్. ఈరోజు హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్.